మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దీనికి సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎంపిక ఎలా ఉంటుంది, పరీక్ష ఉంటుందా ఉండదా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. నేను ప్రతి నోటిఫికేషన్లో చెప్తాను ఏమని, ఏదైనా ఒక సంస్థ నుండి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసే ముందు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మనం ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ దేని నుండి వచ్చిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చింది. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి కదా. కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు ఏర్పడింది, దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఇది ప్రభుత్వ రంగ బ్యాంకా లేకపోతే ప్రైవేట్ రంగ బ్యాంకా, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1908 జూలై 20వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే శ్రీమంత్ సయాజీరావు గైక్వాడ్ III. 1908 జూలై 20 నాడు శ్రీమంత్ సయాజీరావు గైక్వాడ్ III ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసినప్పుడు ఇది ప్రైవేట్ బ్యాంకు. మరి ఇది గవర్నమెంట్ బ్యాంకుగా ఎప్పుడు రూపాంతరం చెందిందంటే 1969 జూలై 19వ తారీఖు నాడు అప్పటి ప్రధానమంత్రి ఎవరున్నారు, ఇందిరాగాంధీ గారు 1969 జూలై 19వ తారీఖు నాడు 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఆ 14 బ్యాంకులలో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒకటి. ఇది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ బ్యాంకులలో అతిపెద్ద రెండవ బ్యాంకు. అంటే SBI బ్యాంకు తర్వాత అతిపెద్ద బ్యాంకు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఇంకొక పేరు కూడా ఉందండి. ఏంటంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని కూడా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని అంటారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని ఎందుకంటారంటే అత్యధికంగా విదేశాలలో శాఖలు కలిగిన రెండవ బ్యాంకు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా. అంటే మొట్టమొదటి బ్యాంక్ ఏమో SBI బ్యాంక్. అంటే విదేశాలలో అత్యధిక శాఖలు కలిగిన బ్యాంక్ ఏదంటే SBI. దాని తర్వాత అత్యధిక శాఖలు కలిగిన బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. అందుకే బ్యాంక్ ఆఫ్ బరోడాని ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని అంటారు. మరి 2019 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏం చేసిరంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2 బ్యాంకులను విలీనం చేశారు. ఏ బ్యాంకులను విలీనం చేశారు? విజయ బ్యాంకును ఒకదాన్ని విలీనం చేశారు, దేనా బ్యాంకును విలీనం చేశారు. అంటే ఎప్పుడైతే విజయ బ్యాంకును, దేనా బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసిరో అప్పటి నుండి కూడా ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల పరంగా రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. మరి ఈ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఈ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వడోదరలో ఉంది. అంటే వడోదరలో ప్రధాన కార్యాలయం ఉంది, కానీ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి మాత్రం ముంబైలో ఉంది. కార్పొరేట్ ఆఫీస్ అంటే ఏమీ లేదండి, బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు ఎక్కడి నుంచి అయితే కొనసాగిస్తారో అక్కడ ఉన్న ఏ ఆఫీస్ అయితే ఉంటుందో ఆ ఆఫీస్ని కార్పొరేట్ ఆఫీస్ అంటారు. అంటే ఇప్పుడు దీని యొక్క ప్రధాన కార్యాలయం వడోదరలో ఉన్నప్పటికీ దీని యొక్క కార్యకలాపాలు మాత్రం ముంబై నుండే జరుగుతాయి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో IT రంగంలో ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 418 ఖాళీలు ఉన్నాయి. ఈ 418 ఖాళీలు కూడా ఆయా పోస్టులను అనుసరించి ఉన్నాయి. ఈ 418 ఖాళీల్లో 36 డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. ఈ 36 డిపార్ట్మెంట్ల పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అని కాదండి, పోస్టులు అంటే 36 పోస్టులలో ఉన్న మొత్తం ఖాళీలు వచ్చేసి 418 ఖాళీలు. ఈ 418 ఖాళీలకు సంబంధించి ఏజ్ విషయంలో మాత్రం తారతమ్యాలు ఉన్నాయి. అంటే ఒక పోస్టుకు ఒక విధంగాను, మరొక పోస్టుకు మరొక విధంగాను ఏజ్ అయితే ఉన్నది. కానీ క్వాలిఫికేషన్ విషయంలో మాత్రం ఈ అన్ని పోస్టులకు మాత్రం ఒకే విధమైన క్వాలిఫికేషన్ ఉన్నది. ఎక్స్పీరియన్స్ విషయంలో కూడా ఒకే విధంగా లేదండి, ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కావాలి. కాబట్టి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించిన, ఏజ్కి సంబంధించిన విషయాలను మేము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఆ డిస్క్రిప్షన్లో ఒకసారి చూసుకోండి. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొన్ని ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. ఆ ముఖ్యమైన పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉన్నది, ఏజ్ వాళ్ళ అర్హులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇందులో ఇందాక పేర్కొన్నట్టుగా చాలా రకాల పోస్టులు ఉన్నాయని చెప్పాము. ఇందులో కొన్నిటిని మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది, మిగతా వాటిని మాత్రం మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. ఇక్కడ సీనియర్ మేనేజర్ పోస్టు ఖాళీ ఉంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 28 ఖాళీలు ఉన్నాయి. ఈ సీనియర్ మేనేజర్లో కూడా డెవలపర్ జాబ్ అయి ఉండాలి. అంటే సీనియర్ మేనేజర్లో డెవలపర్ జాబ్ అనే పోస్టు ఖాళీ ఉంది. ఆ పోస్టులో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 28 ఖాళీలు ఉన్నాయి. ఈ 28 ఖాళీలకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే
మినిమం అంటే కనీసం 27 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 37 సంవత్సరాలు ఉండాలి. అంటే కనీసంగా 27 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే బీఈ కానీ లేదా బీటెక్ కానీ లేదా ఎంటెక్ కానీ లేదా ఎంఈ కానీ లేదా ఎంసీఏ కానీ ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో ఈ కోర్సులు చేసి ఉంటారో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ కోర్సులు చేసి ఉంటారో లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఈ కోర్సులు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ మేనేజర్ డెవలపర్ జావా పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటుగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా అండి. అంటే కేవలం ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, ఈ క్వాలిఫికేషన్తో పాటుగా ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ ఉంది కానీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ లేకుంటే మీరు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ కాదు. అంటే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 2 ఉండాలి. ఒకటి క్వాలిఫికేషన్ ఉండాలి, 2 ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 5 సంవత్సరాలు ఉండాలి. ఈ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలోనే ఉండాలి. అంటే మీకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే అందులో 2 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదా ఐటీ రంగంలో కానీ ఉంటేనే మీరైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్, లేకపోతే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ కాదు. ఇదే ఐటీ రంగంలో మరో పోస్ట్ ఖాళీ ఉంది. ఆ ఖాళీకి ఉన్న పోస్ట్ ఏంటంటే మేనేజర్ డెవలపర్, అంటే మేనేజర్ పోస్ట్. ఇందాకనేమో సీనియర్ మేనేజర్ పోస్టు, ఇప్పుడేమో మేనేజర్ పోస్టు. అదేమో డెవలపర్ జావాలో, ఇది కూడా డెవలపర్ జావాలో. అంటే సీనియర్ మేనేజర్లో డెవలపర్ జావా పోస్ట్ ఖాళీ ఉంది, మేనేజర్ పోస్ట్ కూడా ఖాళీ ఉన్నది. మరి ఈ మేనేజర్ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 27 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ పోస్టుకు సంబంధించి కనీస వయసు ఎంత ఉండాలి? ఎంత ఉండాలంటే 24 ఉండాలి. గరిష్టంగా ఎంత ఉండాలి? ఎంత ఉండాలంటే 34 ఉండాలి. అంటే కనీసం 24 నుండి గరిష్టంగా 34 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మేనేజర్ డెవలప్ జావా అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే సీనియర్ మేనేజర్ డెవలపర్ జావాకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలో సేమ్ మేనేజర్ డెవలపర్ జావాకు కూడా అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. అవే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంసీఏ కానీ ఎందులో చేసి ఉండాలి? కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ ఈ మూడిట్లో ఎవరైతే పీజీలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి దీనికి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ 3 సంవత్సరాలలో కూడా ఖచ్చితంగా 1 సంవత్సరం సాఫ్ట్వేర్లో కానీ లేదా ఐటీ రంగంలో కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 3 ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ నుండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదనుకో ఈ పోస్ట్కి ఎలిజిబులా అంటే కాదు. అంటే ఈ క్వాలిఫికేషన్తో పాటు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేబుల్ కాదు. అంటే ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోకూడదు. అదేవిధంగా ఈ ఐటీ రంగంలో ఖాళీ ఉన్న పోస్టులు మరియు వాటికి సంబంధించిన ఏజ్, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఈ డిస్క్రిప్షన్లో వచ్చాను, చూసుకోండి. ఇక్కడ 30 నుంచి 36 రకాల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పాం కదా. మరి దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే అన్ని రకాల పోస్టులకు సంబంధించి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్ విషయానికి వచ్చేసరికి అదే జనరల్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అదే ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 13 సంవత్సరాలు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ అన్ని రకాల పోస్టుకు సంబంధించి ఫీజు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే జనరల్ క్యాండిడేట్ ఉంటారో అంటే జనరల్ క్యాండిడేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కావచ్చు, ఓబీసీ క్యాండిడేట్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఈ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి 850 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం లేదా డిఎస్ఎం అండ్ ఉమెన్ ఈ కేటగిరీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 175 రూపాయలు. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి సెలక్షన్ అనేది 3 దశల్లో ఉంటుందండి. ఎలా ఉంటుందంటే మొదటగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఈ సైకోమెట్రిక్ టెస్ట్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయినా ఉంటుంది లేదా గ్రూప్ డిస్కషన్ అయినా ఉంటుంది, లేదా ఇంటర్వ్యూతో పాటు గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. అంటే ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక 3 విధాలుగా జరుగుతుంది. మొదటగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఉంటే ఇంటర్వ్యూ ఉండవచ్చు, గ్రూప్ డిస్కషన్ ఉండవచ్చు, లేదా గ్రూప్ డిస్కషన్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉండవచ్చు. మరి ఈ ఆన్లైన్ టెస్ట్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం మార్కులు వచ్చేసి 225 మార్కులు.
మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్, అంటే 150 క్వశ్చన్స్కి 225 మార్కులు. ఈ 225 మార్కులను కూడా విభజించడం జరిగింది. ఎలా అంటే రీజనింగ్కి వచ్చేసి 25 మార్కులు 25 క్వశ్చన్లు, అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 25 మార్కులు 25 క్వశ్చన్లు, అదే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 25 మార్కులు 25 క్వశ్చన్స్, అదే ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి 150 మార్కులు 75 క్వశ్చన్స్. అంటే కేవలం ప్రొఫెషనల్ నాలెడ్జ్ మాత్రమే ఒక క్వశ్చన్కు 2 మార్కులు, మిగతాయి మాత్రం ఒక క్వశ్చన్కు 1 మార్కు. మరి ఈ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. మరి ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా? నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడో తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేసరికి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్. అదే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో అయితేనేమో హైదరాబాదు, అదే ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో విశాఖపట్నం అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చాడు. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే జనరల్ క్యాండిడేట్లు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కావచ్చు, ఓబీసీ క్యాండిడేట్ కావచ్చు, ఎవరైతే ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళకి వచ్చి అప్లికేషన్ ఫీజు ఎంతంటే 850 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, పీడబ్ల్యూడీ వాళ్ళు కావచ్చు, ఈఎస్ఎం వాళ్ళు కావచ్చు, డిఎస్ఎం వాళ్ళు కావచ్చు, హ్యూమన్లు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళకి వచ్చేసి ఎగ్జామ్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 175 రూపాయలు. 175 రూపాయలు. మరి ఈ ఫీజుని దేని ద్వారా చెల్లించాలంటే డెబిట్ కార్డు ద్వారానే చెల్లించవచ్చు, లేదా క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించవచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఎవరైతే ఈ పోస్టుకు ఎంపికైతారో ఎంపికైన తర్వాత వీళ్ళకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 1 సంవత్సరం ఉంటుంది, అంటే 12 నెలలు ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక బాండ్ రాయాలి. ఏమని అంటే మేము ఈ జాబ్ని 3 సంవత్సరాల వరకు చేస్తాము. ఒకవేళ మేము ఈ 3 సంవత్సరాలలోపు ఏదైనా కారణం వల్ల మమ్మల్ని తొలగించినా కానీ, లేదా మేము తొలగించబడ్డా కానీ మేమైతే 5 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టి ఆ ఉద్యోగం నుంచి అయితే వైదొలుగుతామని చెప్పేసి బాండ్ అయితే రాసివ్వాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే జనవరి 30, 2026 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 19, 2026 లోపు అయితే క్లోజ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.